సౌత్ లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిందంట, సిద్ధమైంది. అది కూడా సౌత్లో కాదు, నార్త్ ఇండస్ట్రీలో. స్టార్ హీరో కొడుకు హీరోగా వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం అటు తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఈ టాపిక్ వైరల్గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా దిలేరే అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను దర్శకుడు కృణాల్ దేశ్ముఖ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు జరిగింది. ఇక ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ శ్రీలీల అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట దర్శకుడు కృణాల్ దేశ్ముఖ్. ఇదే విషయం గురించి శ్రీలీల దగ్గర ప్రస్తావించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు గౌతమ్ తిరునూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న అనగనగా ఒకరోజు సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా నటిస్తోంది. సో ఈ సినిమా కూడా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో ఈ హీరో సక్సెస్ కాలేకపోతున్నాడు. మొదటి సినిమానే వివి వినాయక్తో చేసి ఇండస్ట్రీలోకి భారీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఓ మోస్తార్గా బానే ఆడింది, కానీ ఏంటో ఆ తర్వాత చేసిన ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే రాబట్టుకున్నాడు. మధ్యలో వచ్చిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అది కూడా తమిళ రీకేమ్ అవడం కారణంగా ఇక అక్కడి నుండి హిట్ కొట్టడం పాటు మనోడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫైనల్గా బాలీవుడ్లో కూడా ట్రై చేశాడు, అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రభాస్ ఛత్రపతి సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్, కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది. ఇక ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా చేస్తున్నాడు ఈ హీరో. ఇక భీమ్లా నాయక్ వంటి సినిమాను తెరకెక్కించిన సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోతే సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్గా మారింది. అదేంటంటే, ఈ సినిమా కోసం డిజాస్టర్ డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు, చావు కబురు చల్లగాతో ఫ్లాప్ ఇచ్చిన కౌశిక్ పేగల్లపాటి. ఈ దర్శకుడు చెప్పిన ఫ్యాంటసీ థ్రిల్లర్ కథ బెల్లంకొండ హీరోకి బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేశాడట. అంతేకాదు, దర్శకుడి మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెడుతున్నాడట మేకర్స్. మరి ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ బజే వాయువేగం. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఫాదర్ సన్ ఎమోషనల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించారు. టీజర్ ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు కాస్త డల్ గా స్టార్ట్ అయిన మౌత్ టాక్ తో తర్వాత రోజు నుండి పుంజుకుంది ఈ సినిమా. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ని రాబట్టింది ఈ సినిమా. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అదేంటంటే, బజే వాయువేగం సినిమా జూన్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉందట. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రానుంది. ఇక బజే వాయువేగం సినిమా కథ విషయానికి వస్తే, కార్తికేయ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. అతనికి తనికెళ్ల భరణి దగ్గర దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాహుల్ టైసన్ కార్తికేయను పెంచి పెద్ద చేస్తాడు. ఓ రోజు తనికెళ్ల భరణి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల అవసరం పడుతుంది. అందుకోసం బెట్టింగ్స్ వేస్తారు, కానీ విలన్ గ్యాంగ్ మోసం చేస్తారు. అక్కడి నుండి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రా అండ్ డ్రాస్టిక్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. విశ్వక్సేన్ మాస్ అవతారంలో కనిపించిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమాకి మొదటి రోజు నుంచి టాక్ వచ్చింది, కానీ పోటీగా వచ్చిన బజే వాయువేగం కాంపిటీషన్ ని తట్టుకోలేకపోయింది. దాంతో రాను రాను ఈ సినిమాకు కలెక్షన్స్ అయితే తగ్గిపోయాయి. దాంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ అంతా ఇంట్రెస్ట్ చూపించలేదు.
ఇక కలెక్షన్స్ తగ్గడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇదే విషయంపై అధికారిక ప్రకటన చేసింది. తాజాగా ఈ సినిమాను జూన్ 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ఆడియన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. మరి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించిన హారర్ మూవీ ముని. హారర్ కాన్సెప్ట్స్ తో 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్స్ తెరకెక్కిస్తూ వస్తున్నాడు లారెన్స్. అలా వచ్చిన కాంచన, గంగా, కాంచన 3 సినిమాలు, అలా ఈ సిరీస్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఇప్పుడు కాంచన 4ను తెరకెక్కించాలనే పనిలో ఉన్నాడట లారెన్స్. తాజాగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు దర్శకుడు లారెన్స్. రానున్న సెప్టెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారట. ఇక ప్రస్తుతం ఈ భామకు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ అయితే ఉంది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకే మేకర్స్ ఈ ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి మృణాల్ కెరీర్ లో వస్తున్న మొదటి హారర్ కామెడీ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి. ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మృణాల్ తెలుగులో ప్రభాస్ సరసన సినిమా చేస్తున్నారనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రానున్న ఈ పాన్ ఇండియా మూవీలో మృణాల్ ని ఫిక్స్ చేశాడట దర్శకుడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుంది.